అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం జయంతి ఉత్సవాలు మాత్రం రాత్రి నుండి మొదలయ్యి సాధారణ భక్తులకు మాత్రం ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శనం చూసే భాగ్యాన్ని మాత్రం ఇప్పటికీ వారికి కలగడం లేదు. వీఐపీల సేవల్లో నిర్వాహకులందరూ కూడా మునిగి తేలుతున్న నేపథ్యంలో క్యూ లైన్లు సాధారణ అంటే ఫ్రీ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు మాత్రం కదిలే పరిస్థితులు, భక్తులందరూ కూడాను గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. అంటే ఏర్పాట్ల విషయంలో మాత్రం సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం కల్పిస్తామని చెప్తున్న వారు మాత్రం చేసే నిర్వాహకంలో మాత్రం అటువంటి పరిస్థితి లేకపోవడంలో ఎటువంటి అశక్తి లేదు. ప్రస్తుతం అంతా భక్తులు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? మేము 5:15 వచ్చాం సార్. రాజమండ్రి నుంచి వచ్చాం. మాకు ఇక్కడ కోనేరులో స్థానం ఉందని చెప్పేసి వాటర్ స్నానం చేయకుండా వచ్చాం. ఇక్కడికి వస్తే బయట ఏమో లోపల అంటారు, లోపడేమో బయట అంటారండి. అలా మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏదో బాత్రూమ్ ఉంటే ప్రజెంట్ స్నానం చేసాం. కానీ ఏంటంటే మరీ అంత ఇబ్బందిగా దర్శనం ఉండకూడదండి. కూలి వచ్చి ఉంటారు. మునుపటికి ఇప్పటికీ ఏర్పాట్లు అయితే సాధారణ భక్తులకి దర్శనం అందిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సాధారణ భక్తుల విషయంలో ఎటువంటి ఏది మార్పు లేదు సార్. ఇక్కడ ఒక మైక్ అనౌన్స్మెంట్ ఉండి ఇంత భారీగా చేసినప్పుడు మైక్ అనౌన్స్మెంట్ ఉండి ప్రతిదీ ఇలా జరుగుతుంది, ఇలా ఇక్కడ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ తక్కువ ఉన్నారని చెప్తే దాన్ని బట్టి పోలీసు వారు కూడా సహకారంతో పంపగలుగుతారు. కానీ అటువంటి ఈ ఏర్పాట్లు ఏమీ లేవు. ఇక్కడ లోపల ఏం జరుగుతుందో, దర్శనానికి ఎంతమంది ఉన్నారో కొద్దిగా అనౌన్స్మెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఈఐపీ దర్శనాలు అక్కడ 500 రూపాయలు 100 రూపాయలు అయితే నీకు కదులుతుంది అనుకుంటున్నాను. నేను కూడా దూరం ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించాలని భక్తులు తప్పిస్తుంటారు. ఈ రోజు ఇంద్ర పుష్కరం చూస్తే మీకేమైనా అదంతా చూస్తే ఎడారి కోనేరు కింద లేదు, అంతా ఎడారి కింద ఉంది. అదంతా ఎడారి అనుకోకూడదు కూడా. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అరసవెల్లి ప్రాంగణం ఉందనుకో ఉంది కదా. ఇప్పుడు నెత్తి మీద ఏదో జిల్లేడు ఆకులు పెట్టుకుని, ఒక రేగిపండు పట్టుకుని, ఒక సూర్య అష్టకం చదువుకుని స్నానం చేయాలన్న ప్రఖ్యాత ఉంటుంది. అది అరసవెల్లిలో అయితే ఇంకా మహా బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇటువంటిది వచ్చాక ఇక్కడ స్నానం ఎక్కడ చేయాలన్నది కూడా చెప్పకుండా వీళ్ళని భక్తుల మనోభావాలు అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు. అంటే దేవుడి మీద స్నానం చేయాలి, అది మామూలుగా దండం పెట్టుకోవాలని అనుకోకుండా పరిస్థితిగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు అయితే ఇక్కడ ఏదో పోలీసు వారు సహకారం చేస్తాం, స్నానం చేసాం. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ ఇటువంటి సిచ్యువేషన్ అయితే కరెక్ట్గా లేదు. ఎంత గైడ్లైన్స్ లక్షల జనం వస్తుంది ఈరోజు ప్రఖ్యాత, గుర్తప్పుడైతే వేరే. కానీ అంత ఎటువంటి బాగోలేదండి అసలు. లక్షలాది మంది భక్తులు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని రథసప్తమి వేడుకల్లో దర్శించుకోవాలి. అంగట్లో ఉన్నటువంటి ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించి అక్కడ పూజలు నిర్వహించి అదేవిధంగా జిల్లేడాకు రేగి పండుతో పాటు అక్కడ ప్రసాదం అర్పించినటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం సాధారణ భక్తులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారనడానికి ఇంద్ర పుష్కరంలో కనీసం చుక్క నీరు లేని పరిస్థితి. ఆ స్వామివారిని కొలుద్దామన్నా కూడాను అటువైపు చూసే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం సాధారణ భక్తుల క్యూ లైన్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ మాదిరిగా ఉన్నాయి. గంటల తరబడి వీరు క్యూ లైన్లోనే. ఎందుకంటే ఇటువైపుగా వచ్చిన వారు ఇటువైపుగా వెళ్ళాలి. ఇక్కడ కనీసం స్నానం చేసే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు 500 రూపాయలు డోనర్సు అదేవిధంగా విఐపీలకి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ సాధారణ భక్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనడానికి బారులు దేరినటువంటి ఈ క్యూ లైన్లే మనం ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ చెప్తున్నాయి ఇటువంటి పరిణామాలు. ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? అన్నవరం నుంచి వచ్చామండి. ఉదయం 4ంటికి వచ్చాం. చాలా లేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రీ దర్శనానికి రావాలని అక్కడ 500 కూడా ఉన్నాయి కదా, అటువైపుకి ఎందుకు ప్రయత్నించలేదు? మీకు ఏమైనా దారి తెలియలేదా? ఫ్రీ దర్శనం అంటే తొందరగా అవుతుందని చెప్పి అన్నారని చెప్పి వచ్చింది. చూస్తే కనుక శీఘ్ర దర్శనం భాగ్యం కలుగుతున్నటువంటి భక్తులకి ఫ్రీ అంటే ఉచిత దర్శనంలో క్యూ లైన్లో వెళ్తే శీఘ్ర దర్శనం కలుగుతుంది. ఎందుకంటే వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, డోనర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా 500 రూపాయల టికెట్లు కూడా 3000 సుమారు విక్రయించున్నారు. ముందుగా 500 టికెట్ను 100 రూపాయల టికెట్కి వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. కానీ ఫ్రీ దర్శనం వాళ్ళకి అయితే అసలు లేదండి. చూడండి, పబ్లిక్ చాలా షుగరు బీపీలు ఉన్న వాళ్ళకి బాత్రూములు కూడా అసలు ఫెసిలిటీ లేకుండా ఈ దర్శనానికి ఇట్లా పంపిస్తున్నారు. ఏం చేయాలి అసలు? కనీసం మునుపుడుతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? అసలు చాలా ఇప్పుడు పబ్లిక్ పెరిగారు కానండి, సదుపాయాలు లేవండి. అసలు ఫెసిలిటీ లేదు. మెయిన్ బాత్రూములు కూడా ఉండాలి. అసలు ఇంత లైను పబ్లిక్ ఫ్రీ దర్శనం ఆపినారంటే వాళ్ళకి ఫెసిలిటీ చూడాలి. ఫెసిలిటీ ఉంటే ఎంతసేపైనా ఓపికతో ఉంటారు. ఫెసిలిటీ లేవు. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.
క్యూ లైన్లో గంటల తరబడి నిలబడిన భక్తులకు కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా మహిళలు ఉంటారు. వారికి అవసరమైనటువంటి ఏదైతే టాయిలెట్లు ఏర్పాటు విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతోనే ఇటువంటి వెయ్యి ప్రయాసాలు పెట్టి ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాబ్జ దర్శనం చూడాలని వారి ఆశలు మాత్రం అడియాసలు చేసే విధంగా నిర్వాహకుల తాలూగా నిర్వాహకం ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో వారు ఇంత సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వారికి అనుకున్న విధంగా ఈరోజు రథసప్తమి వేడుకల పర్వదినాన సాధారణ దర్శనం భాగ్యమే కలుగుతుందా, లేకపోతే క్షీరాభిషేకం అదేవిధంగా నిజరూప దర్శనం భాగ్యాలు కలుగుతుందా లేదన్న విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. సాధారణ భక్తులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో నిర్వాహకులు పూర్తిగా వైఫల్యం. ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ఈ తరుణంలో తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వాహకుల వైఫల్యమే తమ పాలిటీ శాపంగా ఉందని చెప్పి భక్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరసవేలి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.